హాయ్ అందరికీ. హలో, హాయ్, హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవీస్ వరల్డ్. అఫీషియల్ వర్క్ ఉంటే గౌహటికి వచ్చాం. అయితే ఇక్కడ ఆఫీసర్స్ పార్టీస్ చేసుకుంటారు కదా, అయితే ఆ పార్టీస్ చేసుకునే హాల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఆఫీసర్స్ మెస్ అంటారు. చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి వీడియోని. దారి మధ్యలో పెట్రోల్ బంక్స్ వస్తాయి. ఆ పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి చూపిస్తాను. అది కూడా ఇంట్రెస్టింగ్. ఎందుకు రైట్కి లెఫ్ట్కి అంత డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అని అనుకుంటున్నారా? అది తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. ఇంకా రిటర్న్లో మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్ని నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూసాను. ఫుడ్ బాగుంటుందని వాళ్ళు చెప్తే వెళ్ళాము, కానీ ఏం బాగాలేదు ఫుడ్. కాకపోతే అంబియన్స్ బాగుంది, ప్లేట్ బౌల్స్ అవన్నీ బాగున్నాయి, అన్నీ ఇత్తడివి ఇచ్చారు. చూడండి, తర్వాత ఇంటికి వెళ్ళాం. వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇది ఎంట్రన్స్. వెల్కమ్ టు ఆఫీసర్స్ మెస్. చూడండి లోపల ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో. అంబియన్స్ కూడా చాలా బాగుంది కదా, నీట్గా. అండ్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టి ఉన్నాయి, అండ్ డెకరేటివ్ పీసెస్ పెట్టి ఉన్నాయి. చాలా బాగుంది కదా ఆఫీసర్స్ మెస్. ఇక్కడ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పార్టీస్ జరుగుతాయి. అంటే ఎవరైనా కొత్త ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినా, లేదంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నా డైన్ అవుట్ పార్టీస్ ఇక్కడ జరుగుతాయి. అండ్ ఎవరికైనా ఆఫీసర్స్కి ప్రమోషన్ వచ్చిన బర్త్డే పార్టీస్ కానీ, ఇంకా యానివర్సరీ పార్టీస్ కానీ కూడా చేసుకోవచ్చు. ఫెస్టివల్స్కి ఇంకా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి. పార్టీ అంటే ఏం చేస్తారు అని అనుకుంటున్నారా? పార్టీ జనరల్గా 4-5 అవర్స్, ఒకసారి నైట్ 12 వరకు, ఒక్కొక్కసారి నైట్ మొత్తం కూడా పార్టీస్ జరుగుతాయి. మధ్య మధ్యలో స్నాక్స్ ఇస్తూ ఉంటారు. కంటిన్యూస్గా ఒక 5-6 టైమ్స్ స్నాక్స్ ఇస్తారు. మధ్యలో డ్రింక్స్ ఇస్తారు, కూల్ డ్రింక్స్. ఇంకా ఎవరైనా వైన్ తీసుకుంటే వాళ్ళకి కూడా ఇస్తారు. అది లేడీస్కి కూడా ఇస్తారు, తాగే అలవాటు ఉంటే కనుక. ఇది డైనింగ్ హాల్. ఈ స్నాక్స్ డ్రింక్స్తోనే కడుపైతే నిండిపోతుంది నాకు. అండ్ నైట్ అది అయిపోతుంది, పార్టీ అయ్యేసరికి నాకు నిద్ర కూడా వస్తుంది. ఇంకా ఈ ఫుడ్ నేను ఏం తినలేను, ఇంకా డిన్నర్ ఏం చేయలేను. చూడండి, ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ కూర్చొని డిన్నర్ చేస్తారు. వెనకాల ఉన్నది సర్వింగ్ టేబుల్. బిలియర్డ్స్ గేమ్ అంటే తెలుసు కదా, చాలా మూవీస్లో చూపిస్తారు. అక్కడ కనిపిస్తుంది కదా అది, కాకపోతే టేబుల్ కవర్ చేసి ఉంది. పార్టీలో డ్యాన్స్ కూడా చేస్తారు. ఇది ఆఫీసర్స్ మెస్. చాలా బాగుంది కదా. ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతుంటే ఈ రోడ్ వస్తుంది. ఇదే రోడ్ మేము మా ఇంటి నుంచి గౌహటికి వస్తుంటే కూడా వస్తుంది. అయితే ఈ రోడ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇది 2 స్టేట్స్ని సెపరేట్ చేస్తూ ఉంటుంది. అవేం స్టేట్స్ చూడండి. ఈ రోడ్కి లెఫ్ట్ సైడ్ అంటే ఈ సైడ్ మేఘాలయ స్టేట్, రోడ్కి ఈ సైడ్ అంటే రైట్ సైడ్ అస్సాం స్టేట్. ఈ రోడ్ ఇలా మధ్యలో 2 స్టేట్స్ మధ్యలో వెళ్తుంది. బాగుంది కదా. అయితే మేము పెట్రోల్ కోసమని ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉన్న పెట్రోల్ బంక్స్కి వెళ్తాము. ఎందుకంటే అక్కడ పెట్రోల్ ప్రైస్ తక్కువ ఉంటుంది, 10 రూపీస్ 8 రూపీస్ అలా తక్కువ ఉంటుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న పెట్రోల్ బంక్ అంటే అస్సాం పెట్రోల్ బంక్స్కి వెళ్ళాం. పెట్రోల్ బంక్స్ కూడా ఇటు మేఘాలయ స్టేట్ వైపు అంటే ఈ లెఫ్ట్ సైడే ఎక్కువ ఉంటాయి, ఈ రైట్ సైడ్ 1-2 ఉంటాయి కావచ్చు. ఫన్నీగా ఉంది కదా. తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. రెస్టారెంట్ బయట నుంచి అపియరెన్స్ ఏం బాగాలేదు, కానీ లోపలైతే బాగుంది. అస్సామీస్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ అంబియన్స్ అయితే ఉంది. యాక్చువల్గా ఈ రెస్టారెంట్ గురించి నేను ఒక గౌహటి వ్లాగ్ అనే యూట్యూబ్ వీడియోలో చూశాను. అథెంటిక్ అస్సామీస్ థాలీ అంటే భోజనం కోసమని ఈ రెస్టారెంట్ వాళ్ళు చెప్తే వెతికి మరీ వెళ్ళాము. ఖీర్, చక్కగా అన్ని ఐటమ్స్ కూడా ఇత్తడి బౌల్లో పెట్టించారు. ఇది గారె, చాలా బాగుంది టేస్టీగా. ఇంకా ఫిష్ ఇచ్చారు, ఫిష్ ఫ్రై చేసి ఇచ్చారు. ఇది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అయితే అందరికీ కామన్. ఏమున్నాయంటే బెండకాయ ఆలు కర్రీ, ఇంకా ఇది కూడా ఆలు కర్రీనే, ఇంకా
కనిపిస్తుంది ఆనియన్ కనిపిస్తుంది కదా, అది కూడా ఆలుతోనే చేశారు. ఇదేమో ఇందాక చూపించారు కదా ఖీర్, ఇదేమో మసూర్ దాల్, ఇదేమో మినప్పప్పు కర్రీ, ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అది అన్నం. ఇది నా కోసమని చికెన్ కర్రీ. ఇంకా బాగుంది కదా, తినాలనిపిస్తుందా. ఇదేమో ఫిష్ కర్రీ, ఇది పికిల్ ఇచ్చారు, మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్. మనకు సలాడ్ ఇస్తారు కదా, ఇక్కడేమో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇస్తారు. ఇక్కడ బాగా పచ్చిమిర్చి తింటారు. చూడండి ఈ ప్లేట్లో కూడా సేమ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్లేట్ కూడా చూడండి మంచిగా ఇత్తడి ప్లేట్ ఇచ్చారు. ఇలా ప్రతి టేబుల్ మీద ఒక లైవ్ ప్లాంట్ అయితే పెట్టారు, నాకు చాలా నచ్చింది. ఫుడ్ అయితే ఏం బాగాలేదు, వెజ్ కర్రీస్ అయితే అస్సలు బాగాలేవు, ఓన్లీ చికెన్ ఫిష్ యావరేజ్గా ఉన్నాయి. గారె చాలా బాగుంది, కీర్ కూడా బాగుంది. రెస్టారెంట్ పేరు అలోహి రెస్టారెంట్. ఫుడ్ అయితే ఏం బాగాలేదు, నేనైతే వెళ్ళొద్దనే సజెస్ట్ చేస్తాను. నా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.